సార్ ఎం సురేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్. సామాజికంగా, సాంఘికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్నింట మేటి ఉన్నటువంటి అనుంగు సోదరుడు వారిని మాట్లాడుతుంది. ఈనాటి చీరల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కార్పొరేటర్ సువర్ణ మరియు మా తమ్ముడు కిషన్, మైత్రి యాదవ్ గారు, చంద్రమౌళి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏఎంసీ గారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా అక్కయ్యలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా లేట్ అయిందమ్మా, క్షమించాలి. చీరల పంపిణీలే తిరుక్కుంటా వస్తా ఉన్నాం. కొద్దిగా మనం చేసే కార్యక్రమాల గురించి కొద్దిగా గొప్ప ఎక్కువ టైం తీసుకోము, చీరలు ఇచ్చి పంపిస్తాం. ఒక 5-10 నిమిషాల్లో క్లోజ్ చేద్దామమ్మా. చాలా రోజులుగా గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గెలిచినాక మేము మేయర్, డిప్యూటీ మేయర్ గా మేము గెలిచిన తర్వాత గత 10 ఏళ్లలో చేయనటువంటి పనులన్నీ చేస్తున్నాం. దాంట్లో మీకు ఒక 2 విషయాలు చెప్పి తొందరగానే ముగిస్తాము. ఎమ్మెల్యే గారు కూడా అనుక్షణం మన చిన్నపిల్లలకు కూడా చదువుల విషయంలో ఆయన సొంత జీతాన్ని కూడా పెట్టి చదువులు చదివిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు. జీతభత్యాలు మొత్తం కూడా విద్యానిధికి, సంక్షేమ నిధికి ఇచ్చి మన పిల్లలు చదివించేదాంట్లో ఆయన ముందుంటున్నాడు. గత 10 ఏళ్లుగా ఇంతకుముందు పాలకులు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేది మీరు గమనిస్తే, మీరు మీ ఆశీర్వాదం ఇస్తే ఇంకా ముందరికి పోవడానికి మా అందరికి కూడా ఆ సంతోషం, ఆ ప్రేమ దొరుకుతాయి. ఇప్పుడు మొట్టమొదటిది మంచినీటి సమస్య. మంచినీటి సమస్య మహబూబ్నగర్ లో చాలా ఉంది. మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు మన టౌన్ కు దాదాపుగా 1200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మధ్యలోనే పెద్ద ట్యాంకులు కట్టడానికి భూమి పూజలు చేస్తా ఉన్నాం. ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 15-20 లక్షల లీటర్ల ట్యాంకులు. అవి 24 గంటలు మీకు మంచినీళ్ళు వచ్చేటట్లుగా ఈ 2 నెలల కాలంలో చేయాలనేది ఒక పట్టుదలతోనే మేమందరం కూడా ఉన్నాం. అసలు మీరు మంచినీళ్ళు ఏదో ఒకటి నీళ్ళు వస్తున్నాయి కదా మీరు అనుకోవచ్చు. చాలా మందికి క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి. మీరు గమనించండి, చాలా మందికి క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్లు ఎందుకు వస్తాయో తెలుసామా? ఒకటే పాత ట్యాంకులు, ఒకటే పాత లైన్లు వాడి ఆ బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయ్యి ఆ నీళ్ల ద్వారా కూడా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవల్ల మనకు తెలియదు. ఇట్లా ఫిల్టర్లు పెట్టుకున్నాం అనుకుంటాం కానీ ఆ ఫిల్టర్లతో కూడా పూర్తిగా ఇది కాదు. కానీ కొన్ని 100 ఏళ్లుగా మనకి ఎక్కడ కూడా మంచినీటి ట్యాంకులే లేవు. పాత పైప్ లైన్లు అన్ని ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 600 కోట్లు, 220 కోట్లు, 220 కోట్లు 3 భాగాలుగా వర్కులు నడుస్తా ఉన్నాయి. మంచినీటి ట్యాంకులు, కొత్త ట్యాంకులు కడుతున్నారు. దాని వల్ల ఏంటంటే మీకు మంచి నీళ్లు రావడమే కాకుండా రోగాలు రాకుండా వ్యవస్థలంతా చక్కచితే పనిచేస్తా ఉన్నారు. జీవితకాలం దాదాపుగా ఒక 50 ఏళ్ల వరకు మనకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మంచినీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి డ్రైనేజీ. మీ దగ్గర నేను తిరిగి చూసిన ఘోరమైన డ్రైనేజీలు ఉన్నాయి. ఆ మోరీలలో మనం వర్షాకాలం వస్తే నీళ్లు మొత్తం ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఆ డ్రైనేజీ వర్క్ కూడా దాదాపుగా 603 కోట్లు శాంక్షన్ అయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అతిపెద్ద పైప్ లైన్ వేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో రోడ్ల మీద బొమ్మలు, చిన్న పనులు చేపించి మొత్తం అభివృద్ధి అదే అనుకున్నారు. మనకు నిత్యంగా మనకు అవసరమైనది ఏందమ్మా? 1 మంచినీళ్లు, 2 వర్షాలు పడితే ఇంట్లోకి నీళ్లు రాకుండా డ్రైనేజ్ వ్యవస్థ. ఇవి 2 మంచిగా ఉంటే 90% పని మనకు అయిపోయినట్లే. ఆ 2 పనులు జరగలేదు. ఇప్పుడు ఆ 2 పనులకు నిధులు కేటాయించబడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, మన జిల్లావాసి కాబట్టి అడిగిన ఎంబడి 1200 కోట్ల రూపాయలు మన జిల్లాకి ఇచ్చాడు. అంత పెద్ద వరకు మీకు ఇప్పుడు అర్థం కాదు. రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటికి కానీ కొరత అనేది ఇంకో 50 ఏళ్ల వరకు ఉండదు. అటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంది ఇప్పుడు ప్రభుత్వం. దానికి అన్నిటికీ ఏం కావాలి? నిధులు కావాలి. నిధులు ఎవరు తేవాలి? మన ముఖ్యమంత్రి ఎవరు తెచ్చారు? ఇంతకుముందు 10 ఏళ్ళు చేసింది కదా. ఎక్కడన్నా ఒక్కతోనన్నా మనకు ఉపయోగపడే పనులు జరిగినాయో మీరు గమనించండి. వాళ్ళ హంగులకు, వాళ్ళ ఆర్భాటాలకు, వాళ్ళ పెట్టుబడులకు వాళ్ళు భూములు సంపాదించుకోనికి, వాళ్ళు ఫామ్ హౌస్ కొనుక్కోనికి ప్రయత్నం చేసింది కానీ ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి వాస్తవంగా సొంత ఇల్లు కూడా లేదు. హైదరాబాద్ లో లేదు, మామనాలో లేదు. ఇప్పటికి కూడా మన చిన్నపిల్లలు, మీ పిల్లలకు కోచింగ్ ఇప్పించి ఇక్కడ IIIT కాలేజ్ ఒకటి తీసుకొచ్చిండు. IIIT కాలేజ్ అంటే చిన్న మాట కాదు. మనకు తెలియదు. పిల్లలు చదువుకొని పెద్ద అవుతుంటే మనకు అర్థమవుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు, లా కాలేజ్ తీసుకొచ్చిండు, IIIT కాలేజ్ తీసుకొచ్చిండు. మహిళలకు, అక్కయ్యలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి టైలరింగ్, కంప్యూటర్ నేర్పిస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు మనకు తెలియదు దాని రిజల్ట్. రాబోయే కాలంలో మీ పిల్లలు చదువుకుంటుంటే, మీ పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళ కోచింగ్లు పెట్టి ఇక్కడనే కాలేజీలో మనం ఎక్కడో హైదరాబాద్ అటు ఇటు తీసుకుపోయి నానా కష్టాలు పడతాం. ఆ కష్టాలు లేకుండా ఈయన ఇంజనీరింగ్ చేయొచ్చు, ఈయన IIIT చేయొచ్చు అనేది అటువంటి ఫ్రూట్స్ మనకు అందుతుంటే దాని వల్ల విలువ మనకు తెలుస్తుంది. చాలా కష్టపడతా ఉన్నాడు. ఇంతకుముందు గతంలో ఉన్న వాళ్ళు ఏమో మీరే చూపిస్తారు. 100 రకాల బ్యానర్లు, హంగామాలు, బండ్లు, సోపుటప్పులు ఇవి ఉండే.
ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏమంటే బ్యానర్లు ఉండవు, హంగామాలు ఉండవు. ఎవరన్నా ఇంటికి వచ్చి షాల్వా వేస్తా అంటే వేసే షాల్వా తీసుకురాకండి, 4 నోట్బుక్స్ తీసుకొని రండి, పేద విద్యార్థులకు పంచుదాము అంటాడు. అంటే ఆయన మనసు చెప్తా ఉన్నా నేను. ఇటువంటి మంచి మనసున్న నాయకత్వాన్ని మనం గెలిపించుకోవాలి, నిలబెట్టుకోవాలి, మనం కంటిన్యూ తీసుకుపోవాలి. మళ్ళీ 2 ఏళ్లకు సంవత్సరాలకు ఎలక్షన్లు వస్తాయి. మీరు అందరే కష్టపడి మీరు దిశానిర్దేశాలు, మీరు మేము ఇక్కడ కూర్చోవాలనుకున్నా, నేను డిప్యూటీ మేయర్ కావాలన్నా, ఇక్కడ కార్పొరేటర్ కావాలన్నా మీ ఆశీర్వాదం, మీ ఓటు లేకపోతే మేము ఇక్కడ ఉంచుకోలేం కాదు, నాకు చేత కాదు. మాకు చేసేదంతా మీరే, ఆ ప్రేమ చూపించదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మేము. మీ ఆశీర్వాదాలు మా కార్పొరేటర్ అమ్మ గారికి, మాకు, మా ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉండాలి. రాబోయే 2-3 ఏళ్లలో మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, నీళ్లు కానీ ఏమి లేకుండా చేసే బాధ్యత మాది. మళ్ళా మీ ముందరికి ఎలక్షన్లకు ఓట్లు వచ్చి అడగాలి అనేది పక్కకు పెట్టి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు చూసుకుంటూ పోతాం. మీకు మంచిగా అనిపిస్తేనే మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు మంచిగా అనిపించకపోతే ఇంకోటి ఏదైనా, మీకు స్వేచ్ఛ ఉంది, అందరికి ఇచ్చే స్వేచ్ఛ, ఓటు హక్కు మీకు ఉంటది కాబట్టి 10 ఏళ్ళు మోసపోయినాం మనం. 10 ఏళ్ళు వాళ్ళ యొక్క దౌర్జన్యాలకు, హంగామాలకే బలైనాం. ఇప్పుడు రాబోయే 10 ఏళ్ళు ఖచ్చితంగా పాలవులు డెవలప్ చేసుకోవాలి. మీ కాలనీ కూడా రీసెంట్ గానే సీసీ రోడ్లు, డ్రైనేజీలు పెట్టిండు. మేడం ఏం పెడితే కార్పొరేటర్ ఏం పెడితే అవి శాంక్షన్ చేసినాము. అవి కూడా పనులు ఎప్పుడే స్టార్ట్ అవుతాయి. కమిటీ వాళ్ళు కూడా కడతా ఉంటారు. మీకు ఇంకా ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి, మా కార్పొరేటర్ మాకు ఉండాలని, అందరికి ఇచ్చిన తర్వాత మిగిలితే నాకు కూడా ఏదైనా కొంత ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వార్డులో కూడా మళ్ళీ విజిట్ చేసి సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతి సమస్య మీద చూసి ఏ విధమైన ఫండ్ అయినా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాం. మా తమ్ముడు కిషన్కి నేను ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండి ఏ కార్యక్రమానికి తోడు ఉంటానని చెప్పి మీ అందరి ముందు మాటిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.